ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు కాపుదల కృప మన మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఈ ఉదయాన్నే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి దేవునికి మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడుచును. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా మీ ముందర నడుచును. మన ముందర నడిచేది ఎవరంటే దేవుడు మాత్రమే మన ముందర నడుచును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి నివసిస్తారో వారి చుట్టూ దేవదూతల కావలి ఉంటుంది. దేవుడు చక్కని ఆలోచన చెప్పి వారి ముందర దేవుడు నడిచే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. మీరు భయపడొద్దు, బాధపడొద్దు. మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు దేశమునకు దేవుడే మిమ్మల్ని నడిపిస్తారు. ఎందుకనగా మీ ముందు నడిచేది ఆయనే. అవునండి, మనందరికీ తెలుసు. మరి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు అగ్నిస్తంభమై మేఘస్తంభమై వారు ముందే ఉండి నడిపించారు. వారికి కావలసిన ప్రతి అవసరతను ఆ దారి పొడుగునా వారికి తీర్చారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అపవిత్రమైన దేనిని ముట్టుకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. నేను మీ ముందు నుండి నడిపిస్తాను. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నారు, అపవిత్రమైన దేనిని మనము ముట్టకూడదు, దాని నుండి తొలగిపోవాలి. దేవుడు మన ముందర నడవాలంటే అపవిత్రమైనదే దీనిని మనము ముట్టకూడదు, దాని నుండి మనం తొలగిపోవాలి. నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న దానిని నీవు అంటించుకోరాదు. లోకంలో ఉన్న మాలిన్యాన్ని నీవు దగ్గరికి చేరనివ్వకుండా దేవుని యందు భయభక్తులతో కలిగి ఉంటే ప్రతి దాంట్లో మంచిని నువ్వు వెతికితే దేవుని కృప నీకు తప్పకుండా తోడుంటుంది. యెహోవా మీ ముందర తప్పకుండా నడుస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పవిత్రపరచుకొనుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పవిత్రంగా ఉంటే, మనం యథార్థంగా ఉంటే దేవుడు మన ముందుండి మనల్ని నడిపిస్తారు. మరి బైబిల్ గ్రంథంలో మనకు ఒక అతను కనిపిస్తారు. మూతి ముడుచుకుని భోజనం చేయకుండా మంచంపై కూర్చున్నారంట. వాళ్ళ భార్య వచ్చి, ఏమండి ఏమైంది, మీరు భోజనం ఎందుకు చేయట్లేదు, ఏమైంది అసలు అని అడిగితే అతను చెప్తారు, ఆ రాజుగారు చెప్తారు. ఒక అతను అంటే అతను ఎవరంట, రాజుగారు చెప్తారు, ఎంత రాజై ఉన్నా నాకు విలువ లేదు, నాకు కావలసిన ఒక తోటను ఆ తోట యజమాని ఇవ్వనంటున్నాడు, అందుకని నేను అలిగాను, భోజనం చేయట్లేదని అంటారు. అప్పుడు ఆ ఆవిడంటది, మీరు భోజనం చేసి మామూలుగా ఉండండి, ఏదో ఒకటి చేసి ఆ తోట మీకు వచ్చేటట్లు నేను చేస్తానని. ఆ తోట యజమానిని చంపించేసి అన్యాయంగా ఆ తోటను తన భర్తకిస్తుంది. మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. హల్లెలూయా. ఈనాడు ఎంతమంది పంతాలకు పోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదిగో దేవుడు సెలవిస్తున్నారు, నేను నీ ముందర నడవాలంటే నువ్వు పవిత్రతను కలిగి ఉండాలి, యథార్థమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి, నీలో చెడుతనం అనేది ఉండకూడదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు మంచిగా ఉంటూ చెడుతనాన్ని విసర్జిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉంటే, నువ్వు పవిత్రతను కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీ ముందుండి నడుపుతారు. నీకు కావాల్సిన ఆలోచన అయినా చెప్తారు. ఇక్కడ ఏం జరిగింది, రాజు తన సొంతం చేసుకోవాలన్న పొలం కోసం ఏమి చేయలేక భోజనం చేయడం మానేశాడు. కానీ అతని భార్య ఏదో ఒకటి చేయాలని పంతం నెరవేర్చుకుంది. పంతాలకు పట్టింపులకు పోయి ప్రతి ఒక్కరూ సాతానుకు చోటిస్తున్నారు. దేవుని బిడ్డలుగా ఉన్న మనలో పంతము పట్టింపు ఏదో చేసేయాలని, హాని చేసేయాలని ఆలోచనలు మనలో వస్తున్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సాతానికి మనము చోటిచ్చేవారుగా ఉంటున్నాము. హల్లెలూయా. ఆఫీస్లో పక్కవారిపై అబద్ధాలు, భార్యపై పంతం, భర్తపై పంతం. దేవుని వాక్యాన్ని మనం వదిలేయవద్దు. దేవుని యొక్క ఆలోచనల నుంచి దూరపరుస్తుంది. దేవుని మహిమ ఆలోచనలను, నైతిక ఆలోచనలు మనకి లేకుండా చేస్తుంది. మనకు తెలియకుండానే మనం గర్వంగా జీవించేటట్లు చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి. అదే బైబిల్ తెలియజేస్తుంది. మన సమస్యలన్నిటికీ జవాబు దేవుడు. మన సమస్యలన్నిటి నుండి కూడా దేవుడే విడిపించగలడు. ఆయన్ని నమ్మండి, ఆయన్ని వేడుకొనండి. దేవుడు మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన మీ ముందుండి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారు. మనం పవిత్రంగా ఉండి యథార్థంగా ఉండి దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవగలిగితే దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది.
మనం అందరం కూడా ఎల్లప్పుడూ దేవుని కృపను పొందుకునే వారిగా ఉందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కృపను బట్టి ఈ ఉదయకాలమే నేను మీరు మాతో మాట్లాడారు. మీ ముందుండి నేను నడుస్తున్నానని మీరు సెలవిచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, మీరు మా ముందు నడవాలంటే ఇంక మాలో యథార్థత ఉండాలి, మాలో పవిత్రత ఉండాలని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు యథార్థతను కలిగి పవిత్రతను కలిగినైనా మీరు ముందు వారి జీవితాల్లో ఉండినట్లునైనా వారి ప్రవర్తన ద్వారా చేయనట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను బలపరచండి, కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గృహాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పంట పొలాలను పండిస్తున్న రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కాకుండానైనా ఎదురు చూస్తున్న వారికి ఒక్కసారి అద్భుతమైన కృపనునైనా దేవస్తోత్రమునైనా కుమ్మరించి తగిన సమయం అందు వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదలను మీరు అనుగ్రహిస్తారని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు యథార్థతను కలిగి పవిత్రతను కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరూ మీ మీద ఆధారపడి వారు ముందుకు సాగడానికి మీరే సహాయం చేస్తారని, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా నేను మీరే జ్ఞాపకం చేసుకుంటారని, ఈ వాక్యాన్ని వింటూ మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని సమాధానంతో బలపరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.